పార్లమెంట్ సభ్యుడిగా ఆయన, కుటుంబ పరంగా వాళ్ళు దాంతో దేవాదాయ శాఖ భూములు అవి ఇవి అంటారు, వాటి మీద జరగాల్సింది జరగచ్చు. సరే, ఈవిడ కూడా నేను ఎస్టీ కావడంతో ఇలాగా నన్ను ఇంతలాగా ఏడిపిస్తున్నారు అన్న అండంలో ఏంటి అది ఎలా చూడాల్సిన అవసరం ఉంది? కులంతో సంబంధం ఏముంది ఆవిడకి మాత్రం? అంటే తక్కువ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు ఇవన్నీ మహిళలు వీళ్ళ గురించి మనము అండర్ ప్రివిలేజ్డ్ అనేది ఒకటి ఉంది కదా, అండర్ ప్రివిలేజ్ పీపుల్, దాని మీద వాళ్ళు అలా అంటారు. ఇంక దానికి నేను మహిళను కాబట్టే కదా అని అన్నారు అనుకోండి ఒకరు, అలా అనకూడదని మీరు ఎలా చెప్తారు? అవును. రెండోది ఇంత తేలిగ్గా ఎలా రాశారు నా గురించి అని, అవును, కనీసం తెలుసుకోకుండా వెరిఫై చేసుకోకుండా రాశారని వాళ్ళు అంటారు. దీని మీద మరీ ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ట్రోల్సే. ఇంకా ఏది ఇప్పటికే సిద్ధం చేసి ఉంటారు మన మీద కూడా ట్రోల్స్. కానివ్వండి, అవి బాగానే ఉంటాయి కానీ ట్రోల్స్ మీద స్క్రోల్ అయిపోవడం అలవాటు అయిపోయింది. కానీ బట్ ఈ స్టాండర్డ్స్ ఈ పద్ధతిలో తగ్గిపోతున్నాయి మటుకు దారుణంగా ఉంది. సరే, దీంతో పాటుగా విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించిన అంశం ఏంటంటే ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు విపరీతంగా పాల్పడుతుంది, రాక్షస పాలనని చేస్తుందని. ఇదేంటి ఇంకా కామన్గా మాట్లాడి రెండు ఇక్కడికి సపరేట్ చేద్దాం. ఇవన్నీ కేవలం వ్యక్తిగత అంశం. రాజకీయంగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా. ఇంకోటేమో దాడులు అనేక చోట జరుగుతున్నాయని, ఇవన్నీ ప్రతిపక్షము మా మీద ఇవన్నీ పెట్టారు. ఉదాహరణకు కోర్టులకు కూడా వెళ్ళారు కదా. కాబట్టి అదే మాట ఆయన చెప్తున్నాడు అని అనుకోవాలి. దానికంటే కూడా మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరిగితే మేము మళ్ళీ వస్తాము, తోకలు కత్తిరిస్తామని ఆయన అంటున్నాడు. అంటే మళ్ళీ తోకల ఇంకోటే కానీ ఈ కత్తిరింపుల కార్యక్రమం అనేది అయితే మళ్ళీ కొనసాగుతుంది అనే మాట. అసలు మధ్యంతరం ఎందుకు వస్తుంది సార్? ఇంకా అది మీరు గతంలో కూడా చూశారు కదా, 2014 అయినప్పటి నుంచి మళ్ళీ వస్తుంది. అదేదే ఈ ఎన్నికలేవి జమిలీ ఎన్నికలు వస్తాయి. జగన్ గెలిచాక కూడా 2 ఏళ్ల పాటు ఇదిగో ఎన్నికలు ఇంకో ఏడాదిలో వస్తాయి, కూర్చున్నారు, నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇవన్నీ ఏదో ఓదార్చుకోవడానికి, కొంచెం తమ వాళ్ళకు భరోసా ఇవ్వడానికి. కానీ ఒక్క అంశం మటుకుంది, ఇది విజయసాయి రెడ్డి చెప్పినదో సంబంధం లేదు, నేను విడిగా చెప్తున్నా. మధ్యంతర ఎన్నికలు అనే ఒక చర్చ మటుకు జాతీయ రాజకీయ రంగంలో ఉంది. జాతీయ రాజకీయ రంగంలో, రాష్ట్రంలో కాదు. అదేంటంటే నరేంద్ర మోదీ అప్రతిహతంగా పాలించిన మోదీకి ఇతరుల మీద ఆధారపడము, అది అస్తుపిస్తూ పరాధీన ప్రభుత్వంగా ఉండటం ఆయన జీవించుకోలేరు. 1-2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలకు వెళ్తారు. వెళ్ళి ఇందిరాగాంధీ అలాగే వెళ్ళారు ఒకసారి. ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీతో పోలుస్తుంటారు కదా. కాబట్టి మధ్యంతర ఎన్నికలు ఏదో ఒక భావోద్వేగ సంబంధమైన వాతావరణం ఇట్లాంటిది రాగానే మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఆయన మళ్ళీ పూర్తి మెజారిటీ తెచ్చుకోవడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యత ఇస్తాయి. పూర్తి మెజారిటీ వస్తుందని ఎలా అనుకోగలరు?